పగిలిన పడవ 5వ భాగం. 4వ భాగంలో రాచేశ్వర్ గది తగలబడ్డం చూసిన జేన్ అతన్ని కాపాడుతుంది. కానీ అందరికీ అతను అబద్ధం చెప్తాడు. కథ కొనసాగుతుంది. గ్రేస్ సూదిలో దారం ఎక్కిస్తున్నది. ఆ చేతుల్లో వణుకు లేదు, కంఠంలో సంకోచం లేదు. మంటల్లో ఇరుక్కుని ప్రమాదంలో పడ్డ యజమాని నవ్వి ఉంటారా? అది నమ్మదగ్గ విషయం కాదు. బహుశా మీరు కలగని ఉంటారు అంది. నేను అక్కడితో సంభాషణ ఆపలేదు. ఇంకా కాసేపు మాట్లాడాను. రాత్రి జరిగిన విషయాల గురించి తృప్తికరమైన జవాబులు దొరకలేదు. జరిగిన సంగతులు గ్రేస్కి తెలియకపోయి ఉండాలి. లేకపోతే తెలివిగా చాలా విషయాలు దాచిపెడుతునైనా ఉండాలి. ఏది ఏమైనా గ్రేస్ కొత్త విషయాలు చెప్పదు. నేను కిందికి బయలుదేరాను. టీ వేళ అయిందన్న పిలుపు విని అక్కడ రాచెస్పర్ ఉంటాడన్న ఆశాభావంతో. అయితే అక్కడ రాచెస్పర్ లేరు. మిసెస్ ఫెయిర్ఫార్సు దీపం వెలిగించి కిటికీ తెరలు వాల్చింది. లోపల వెచ్చగా హాయిగా ఉంది. ఈ గదిలో కూర్చుంటే నాకు సంశయాలు కలగవు. మనసులో దోబూచులాడే భయాలు దూరంగా పారిపోతాయి. మిసెస్ ఫెయిర్ఫార్స్ కిటికీలోంచి చూస్తూ, పగలు వెచ్చగా వెలుతురుగా ఉంది. ప్రయాణం బాగానే ఉండి ఉంటుంది అంది. ఎవరి ప్రయాణం? రాచెస్పర్ ఊరు వెళ్ళారు. ఆయన ప్రయాణమై వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలియలేదే అడిగాను నాలోని ఆశాభంగాన్ని దాచుకుంటూ. పొద్దుటే టిఫిన్ తినగానే బయలుదేరి వెళ్ళారు. పక్కన ఈస్టర్ ఇంటికి వెళ్ళారు. మిల్కాట్కి 10 మైళ్ళ దూరంలో ఉంది. ఆ వైపునుంటుంది. వాళ్ళింట్లో ఏదో పార్టీ అట. సర్ జార్జి, కల్సర్మెంట్ అందరూ వస్తున్నారట. తిరిగి ఎప్పుడొస్తారు? 1 వారం పట్టొచ్చు. ఇతని స్నేహితులంతా గొప్పవాళ్ళు. కాలక్షేపం కోసం తిరిగేవాళ్ళు. అందమైన బట్టలు కట్టుకొని తమ గొప్పలు ప్రదర్శించుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. అందులో ఈ రాచెస్పర్ చుట్టూ పోగవుతుంటారు. డబ్బు, హోదా ఈ రెండూ ఉన్నప్పుడు ఆడపిల్లలకేం కొదవా? ఆ ఊళ్ళో చాలామంది ఆడ స్నేహితులున్నారా? ఈస్టన్కి 3 ఆడపిల్లలు. 3 వయసుకొచ్చారు. అందంగా ఉంటారు. బ్లెంచ్, మేరీ ఈ 2 అందగత్తెలని పేరు పడ్డారు. ఈ చుట్టుపక్కల చాలామంది యువకులకి వాళ్ళంటే మోజు. 6 ఏళ్ల క్రితం ఈ బ్లెంచ్ ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఆ పిల్లకి 18 ఏళ్లని జ్ఞాపకం. వాళ్ళొచ్చినప్పుడు ముఖ్యంగా ఆ పిల్ల గౌరవార్థం రాచెస్పర్ పెద్ద బాల్ ఏర్పాటు చేశారు. ఆ రోజు డ్రాయింగ్ రూమ్ ఎలా మారిపోయిందనుకున్నావు? చెబితే నమ్మరు, కళ్ళతో చూస్తే తప్ప. హాలు నిండా దీపాలు, రంగురంగుల తోరణాలు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఒక 50 కుటుంబాలు వచ్చాయి. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు, నగలు, గౌన్లు. ఓహో, తళతళ మెరిసిపోయారనుకో. మిసెస్ ఫెయిర్ఫార్స్ బ్లెంచ్ ఇంగ్రామ్ అందచందాలు వర్ణించి చెప్తోంది. ఆమె విద్య, ఆ పిల్ల ఎటువంటి సంపదలో పెరిగింది ఇత్యాదివి చెప్తుంటే నా మనసు పాతాళానికి కుంగిపోతున్నది. అన్ని హంగులు ఉన్న ఆ పిల్ల స్థానంలో నన్ను పోల్చుకుంటున్నాను. నువ్వు మందమతివి, నీకు బుద్ధి లేదు అని మనసులో నన్ను నేను తిట్టుకుంటున్నాను. రాచెస్పర్కి నువ్వు ముఖ్యమైన వ్యక్తివని, ఆయన నీకేదో ప్రత్యేకం ఆపాదిస్తున్నాడని అనుకుంటున్నావు కదూ. నిన్ను చూస్తే ఆయనకి ఇష్టమని, నీ అందాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడని గుడ్డిదానిలా నమ్ముతున్నావు. నీకు బుద్ధి లేదు. ఇంకెప్పుడు ఇటువంటి తెలివి తక్కువ ఆశలు పెంచుకోకు. ఒకవేళ నిన్ను మెచ్చుకున్నా, నీ మీద అభిమానంతో మాట్లాడినా కేవలం అవి ఉత్త మాటలు. ఆయనే ఆశలు అందమైన సంపన్నమైన ఆ బ్లెంచ్ మీద ఉంటాయి కానీ నీలాంటి బక్క చిక్కిన అనాథ వనిత మీద కాదు. దద్దమ్మ, నీ మొహం ఎక్కడైనా దాచుకో సిగ్గుతో. చివరికి ఎవరికి కనపడకుండా దాచుకో. నాకు నేనే బుద్ధి చెప్పుకున్నాను. 1 వారం గడిచింది. రాచెస్పర్ దగ్గర నుంచి కబురు లేదు. 10 రోజులు జరిగిపోయినాయి. ఆయన రాలేదు. మిసెస్ ఫెయిర్ఫార్స్ అంది. ఆయనకిది అలవాటే అట. ఒక్కోసారి అక్కడి నుంచి అటే లండన్కి వెళ్ళిపోతుంటారు. లండనే కాదు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదట. ఒక్కోసారి ఏడాది పాటు దాకా ఈ ఇంటికి రాకుండా దేశాటనం చేస్తూ ఉంటారట. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అందామే. ఈ మాటలు వింటున్నప్పుడు నా హృదయాన్ని ఎవరో మంచు చేతులతో పిండినట్లు అనిపించింది. గుండెల్లో బండరాయి పడ్డట్లు బాధ కలిగింది. ఆయన రాడు అన్న నిరాశ నన్ను కుంగతీస్తోంది. జబ్బులాగా పట్టి పీడిస్తోంది. ఆ థారన్ ఫీల్డ్ హాల్లో నా స్థానం ఏమిటో గుర్తు తెచ్చుకుంటున్నాను. ఈ ఇంటి యజమాని నీకేమీ కాడు. నీకు ఆయనకి మధ్య
సహస్రాంతం తేడా ఉంది. మీ ఇద్దరి మధ్యన ఎటువంటి బాంధవ్యము ఉండదు, ఉండే అవకాశము లేదు. నీ స్థానం నువ్వు మర్చిపోకు. నీ ఆత్మగౌరవం ఏమైపోయింది? నీ హృదయాన్ని, నీ ప్రేమని, నీ విశ్వాసాన్ని అక్కర్లేని వారికి ఇవ్వకు, అపాత్రదానం చెయ్యకు అంటూ నా మనసుకి నేనే నచ్చ చెప్పుకుంటున్నాను. 15 రోజులు గడిచిపోయాయి. ఒక ఉదయం వేళ మిసెస్ ఫెయిర్ఫార్స్కి ఉత్తరం వచ్చింది. యజమాని వద్ద నుంచి అంటూ ఉత్తరం చింపింది మిసెస్ ఫెయిర్ఫార్స్. మేము పొద్దుట పలహారం తీసుకుంటున్నాం. నేను కాఫీ తాగుతున్నాను. అది చాలా వేడిగా ఉంది. అందుకనే నా చెంపలు ఎర్రబడ్డాయి. మరి నా చేతులు వణుకుతున్నాయి. కప్పులోని కాఫీ చింది సాసర్ పడుతోందా? దానికి కారణం వెతకదలుచుకోలేదు. రాచెస్పర్ పై లక్ష్మీవారం వస్తున్నాడట. ఒక్కడే కాదట, వెంట అతిథుల్ని కూడా తీసుకొస్తున్నానని రాశాడు. ఎంతమంది వస్తున్నారో రాయలేదు, కానీ చాలామంది వచ్చేట్లున్నారు. చేతి నిండా పని, ఇంకా ఎవరికీ తీరికుండదు. ముందు కింద గదులన్నీ తుడిపించి శుభ్రం చేయించాలి. ఆ పైన మేడ మీద గదులు, అతిథులు పడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచాలి. పక్క పల్లె నుంచి 4-5 పనివాళ్లని పిలిపించాలి. కాఫీలు, టిఫిన్లు అంటూ అతిథులకి అందిస్తుండాలి. పనివాళ్ల గదులు కూడా సర్దించాలి. ఎందుకంటే ఆ వచ్చే అతిథులు సంపన్నులు, జమీందారులు, ఆడవాళ్లు, మగవాళ్ళు తమ వెంట స్వంత నౌకర్లని తెచ్చుకుంటారు. వాళ్ళకి కూడా విడిగా గదులు కావాలి. మిసెస్ ఫెయిర్ఫార్స్ చేయవలసిన ఏర్పాట్ల పట్టిక చెబుతూ అప్పుడే అతిథులు వీధి గుమ్మంలోకి వచ్చినంత హడావుడి పడిపోతోంది. ఆమె కాఫీ ఒక్క గుక్కలో తాగేసి లోపలికి వెళ్ళిపోయింది ఏర్పాట్లు చేసుకోవటానికి. టారన్ ఫీల్డ్ హాలు నవ్వులతో, మనుషుల మాటలతో ప్రతిధ్వనిస్తోంది. ఏ మూల చూసినా సందడి, దీపకాంతి, అటు ఇటు హడావుడిగా తిరిగే పనివాళ్లు, కొత్త కొత్త ముఖాలు. మొదటి 3 నెలల్లో గూడు కట్టుకునే నిశ్శబ్దం మంచులా కరిగిపోయింది. నేను డాబా మీద చుట్టూ చెట్ల మధ్య ఒంటరిగా నడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు అవకాశం లేదు. ఎక్కడ చూసినా మనుషులు. మేడ మీద, కింద అన్ని గదులు నిండుగా ఉన్నాయి. వంటగదిలో వంటవాళ్ళు, భోజనాల హాల్లో అతిథులు, వారి పనివాళ్ళు. ఎండ వచ్చి ఆకాశం నీలి కాంతితో మెరిసిపోతుంటే తప్ప ఇంట్లో ఎప్పుడూ మనుషులుండేవారు. ముఖ్యంగా డ్రాయింగ్ రూము, లైబ్రరీ హాలు అతిథులతో నిండి ఉండేది. బయట ఎండగా ఉంటే వీళ్లంతా తిరుగుతుండేవారు. ఆటలు, నవ్వులు, పాటలు. సంపన్న కుటుంబాలలోని స్త్రీ పురుషులు రోజులు ఎలా గడుపుతారో అన్నది నేను కొద్ది కొద్దిగా దూరం నుంచి చూడగలుగుతున్నాను. ఈ ఇంటి యజమాని రాచెస్పర్ మీద ప్రేమ నా హృదయంలో బీజమై నాటుకుంది. అది మొలకెత్తి మొక్కై వృక్షమైంది. ఒకసారి అర్పించిన ఈ హృదయాన్ని నేను వెనక్కి తీసుకోలేకుండా ఉన్నాను. ఆయన ఉదాసీనంగా ఉన్నాడని, నాతో మాట్లాడడం పూర్తిగా తగ్గించాడని, ఆయన దృష్టంతా బ్లెంట్ ఇంగ్రామ్ మీద కేంద్రీకృతమై ఉందని నాకు తెలుసు. ఈ పరిస్థితులు వారి వివాహానికి దారితీస్తాయన్నది కూడా ఊహించుకోగలను. అయినా నా హృదయాన్ని అదుపులో పెట్టుకోలేకుండా ఉన్నాను. నా ప్రేమని వెనక్కి లాక్కోలేకుండా ఉన్నాను. మిస్ బ్లెంచ్కి, ఈ ఇంటి యజమాని రాచెస్పర్కి అనేక విషయాల్లో సామ్యం ఉంది. చదువులో, సంపదలో, సాంఘికమైన అంతస్తులో ఇద్దరూ సమాన స్థాయిలో ఉన్నారు. నేను ఆ ఇద్దరి ఛాయలకి పోలినంత క్రింద స్థితిలో ఉన్నాను. ఇన్ని తెలిసి నా ప్రేమ సన్నగిల్లటం లేదు. వారిద్దరూ కలిసి తిరుగుతుంటే చూసి భరించలేకుండా ఉన్నాను. చూడకుండా ఉండలేకుండానూ ఉన్నాను. ఆ వచ్చిన అతిథులందరికీ ఈ జంట అన్నింటిలో ముందున్నారు అన్నది నాకు గర్వంగానే ఉంది. రోజులు విందులతో, విలాసాలతో వేగంగా గడిచిపోతున్నాయి. నేను గవర్నెస్ని, ఈ ఇంటికి చదువు చెప్పటానికి వచ్చిందాన్ని అని నా స్థానాన్ని నేను అంగీకరించగల మనోధైర్యం తెచ్చుకున్నాను. అదెలా చదువుతో సరిపుచ్చుతున్నాను. ఆ విలాసాల్లో, విందుల్లో పాల్గొనే అర్హత నాకు లేదు. నా స్థానం ఒంటరిగా నా గదిలో కూర్చొని అదెలాకి పాఠాలు చెప్తూ గడపటం అన్న వాస్తవికతలో నేను పూర్తిగా సమాధానపడ్డాను. ఒక సాయంత్రం వేళ మరో కొత్త అతిథి వచ్చారు. ఆయన బయట దేశాల నుంచి వచ్చారట. పేరు మిస్టర్ మాసన్ అని చెప్పాడు. ఈ వ్యక్తి రాచెస్పర్కి బాగా పరిచయం ఉన్నాడట. వాళ్ళిద్దరూ వెస్టిండీస్లో చాలా రోజులు కలిసి ఉన్నారట. ఆ దేశంలో ఎక్కువ ఉక్కపోస్తుందని, అక్కడ రాచెస్పర్ వేడి, చెమట భరించలేకపోయేవారని అతను మాటల్లో చెప్పాడు. రాచెస్పర్ ఎక్కువగా దేశాలు తిరుగుతుండేవారని విన్నాను, కానీ ఇంత దూరం ప్రయాణం చేశారని వినటం ఇదే మొదటిసారి. ఆ వచ్చిన అతిథి రాచెస్పరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అతిథులందరూ వారి వారి గదుల్లోకి వెళ్ళిపోయాక కూడా ఈ ఇద్దరు చాలా రాత్రి దాకా లైబ్రరీ గదిలో కూర్చొని మాట్లాడుకున్నారు. నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఒక రాత్రి వేళ, బహుశా చాలా రాత్రి గడిచిపోయి ఉంటుంది. రాచెస్పర్ ఆ కొత్త అతిథికి, ఇదిగో ఈ గదిలో
మీకు పడక ఏర్పాటు చేయించాను. ఇక్కడ సౌకర్యంగా ఉందని తలుస్తా అంటూ పడుకునే గది చూపిస్తూ అనడం నా చెవుల పడింది. రాజెస్పర్ కంఠం ఉత్సాహంగా ఆనందంగా ఉంది. ఆ కంఠం వింటుంటే నాకు చాలా తృప్తిగా ఉంది. నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. గాఢ నిద్ర పట్టేసింది. పడుకునే ముందు కిటికీ తెరలు వేసుకోవటం మర్చిపోయాను. సన్నని వెన్నెల నా పక్క మీద పడుతోంది. ఆ వెన్నెల కాంతి వల్ల కాబోలు నాకు మెలకువ వచ్చేసింది. మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ ఒళ్ళు విరుచుకుంటున్నాను. సరిగ్గా అప్పుడే పెద్ద కేక, కీచుమని కేక నా చెవుల పడింది. నా గుండెలు ఒక్కసారి కొట్టుకోవడం ఆగిపోయినట్లయింది. ఆ కేక 3వ అంతస్తులోంచి వస్తున్నది. సరిగ్గా నా గది పైనున్న గదిలోంచి వస్తోంది. మనిషి గిజగిజ కొట్టుకుంటున్నట్లు, ఎవరో పోరాటం సాగిస్తున్నట్లు. నా గది పైభాగంలో అడుగుల శబ్దం, ఎవరో గుంజుకుంటున్నట్లు చప్పుడు. ఒక కంఠం, రక్షించండి, రక్షించండి అంటూ గట్టిగా అరుస్తోంది. రాచెస్పర్ త్వరగా రా, నన్ను రక్షించు అని ఎవరో గట్టిగా అరుస్తున్నారు. ఆ కంఠంలో భయం, ప్రాణాపాయ స్థితిలో మనిషి వేసే కేకలు. ఎవరో పరిగెత్తుతున్న శబ్దం. వరండాలోంచి మేడమెట్ల మీదుగా పరుగున వెళ్తున్నారు. ఆ తరువాత దభీమని మనిషి కిందపడిన శబ్దం. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ఎక్కడా ఒక్క శబ్దం లేదు. భయంతో నా ఒళ్ళు వణికిపోతోంది. గబగబా తలుపు తీసుకుని వరండాలోకి వెళ్ళాను. వరండాలోని అన్ని గదుల తలుపులు తెరుచుకునున్నాయి. బహుశా ఈ కేకలకందరూ నిద్రలేచి ఉంటారు. పనివాళ్లు, అతిథులు, ఇల్లంతా లేచి కూర్చుంది. అందరూ ఒకరినొకరు ప్రశ్నిస్తున్నారు, ఏం జరిగింది అంటూ. వరండా చివర మెట్ల దగ్గర ఉన్న తలుపు తెరుచుకుంది. ఈ ఇంటి యజమాని చేతిలో దీపంతో ముందుకొచ్చారు. పని మనిషి నిద్రలో దడుచుకుంది. పీడకల వచ్చిందట. భయపడి పిచ్చికేకలు వేసింది. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అది కాస్త తిక్క మనిషి. ప్రతి చిన్నదానికి భయపడిపోతుంది. మీరందరూ వెళ్ళి పడుకోండి. మన మాటలు విందంటే మళ్ళీ గొడవ మొదలు పెడుతుంది. నేను వెళ్ళి కోప్పడ్డాను. అతిథులందరితో నెమ్మదిగా చెప్పి, కొందరిని బతిమాలి, కొందరిని అదిలించి, ఎక్కడి వాళ్ళనక్కడ తమ తమ గదుల్లోకి పంపేశాను. నేను నా గదిలోకి వచ్చేశాను. నాకు వినిపించిన శబ్దాలు పని మనిషి కేకల్లా లేవు. అదే కాక సరిగ్గా నా గది పైనుంచే వచ్చాయి. రాచెస్పర్ చెప్పింది నిజం కాదు. ఆయన కల్పించి కథ చెప్పారు. నా ఊహ నిజమే. మరి కాసేపటికి నా తలుపు మీద సన్నగా తట్టిన శబ్దం. తలుపు తెరిచాను. గుమ్మంలో ఈ ఇంటి యజమాని. నీతో పనుంది, ఇలా ఈ వైపుకి రా, చప్పుడు చెయ్యకు. అడుగు వేసుకుంటూ ఆయన వెనక నడిచాను. చీకటిలో ఉన్న వరండాలోంచి పై అంతస్తులోకి దారి తీస్తున్నారు. నడుస్తున్న వారు మధ్యలో ఆగి, నీ దగ్గర దూదుందా రహస్యంగా అడిగారు. ఉంది. స్మెల్లింగ్ సాల్ట్ ఉందా? ఉంది. అయితే వెనక్కి వెళ్ళి ఆ 2 పట్రా. గబగబా వెనక్కి వెళ్ళాను. ఆయన చీకట్లో నిల్చునున్నారు నా కోసం. చీకటిగా ఉన్న 3వ అంతస్తు వరండాలోకి వెళ్ళాం. ఆ వరండాలో నల్లగా పొట్టిగా ఉన్న తలుపులు. రాచెస్పర్ జేబులోంచి తాళం చెవి తీసి తలుపు తెరవబోతూ అడిగారు, నెత్తురు చూసి తట్టుకోగలవా? కళ్ళు తిరిగాయని పడిపోతావా? తెలియదు, నేనెప్పుడూ నెత్తురు చూడలేదు. నీ చెయ్యి ఇలా అయ్యి ఉన్న సమస్య చాలక నువ్వు పడితే మరో బాధ. చెయ్యి అందించాను. ఆయన తలుపు తెరిచారు. ఈ గది వెనకోసారి ఇంటికొచ్చిన 2వ రోజున మిసెస్ ఫెయిర్ఫాక్స్తో చూసిన గుర్తు. ఇల్లంతా చూస్తున్నప్పుడు నాకు ఈ గది తలుపులు కనిపించాయి. గదిలోపల చుట్టూ పొడవాటి తెరలు. అయితే ఒకవైపు తెర దగ్గరగా జరిపి మధ్యకి ముడివేశారు. ఆ తెర వెనక మరొక తలుపు. ఆ తలుపుని వేలాడుతున్న తెర కనిపించకుండా దాస్తున్నది. ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. గది లోపల నుంచి దీపకాంతి బయటకొస్తోంది. ఆ వెలుగుతో పాటు జంతువుల మొరుగుతున్న, దెబ్బలాడే కుక్కలాగా గురగురా శబ్దం వస్తోంది లోపల నుంచి. రాచెస్పర్ చేతిలోని దీపం పక్కన పెట్టి, ఇక్కడే ఉండు అంటూ చెప్పి లోపలి గదిలోకి వెళ్ళారు. ఆ గదిలోంచి వికృతమైన శబ్దం. మొదట గట్టిగా పిచ్చి నవ్వు. ఆ నవ్వు స్థాయి తగ్గి గొణుగుడ్లాగా వినిపించింది. గ్రేస్ పూల్ ఇలాగే గొణుగుతూ ఉంటుంది. అదిగో ఆ మనిషి లోపలే ఉంది. ఆ తరువాత తగ్గు స్థాయిలో 2-3 కంఠాలు వినిపించాయి. రాచెస్పర్ లోపల నుంచి బయటకొస్తూ వెనక తలుపు మూశారు. ఇలా రా పిలిచారు రాచెస్పర్. ఆయన వెనకగా విశాలంగా ఉన్న మంచం పక్కకి వెళ్ళాను. ఆ మంచం గదిలో మధ్యగా ఉంది. మంచం పక్కనున్న వాలు కుర్చీలో ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. తల వెనక్కి వేళ్లాడేసుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. దీపకాంతిలో ఆ మనిషి ముఖం గుర్తించాను. అతను సాయంత్రం ఊరు నుంచి వచ్చిన కొత్త అతిథి. మానన్ వంటి మీద కోటు లేదు. చొక్కా చెయ్యి ఒక పక్కన రక్తంతో తడిసి ఉంది. దీపం ఎత్తి పట్టుకో అన్నారు రాచెస్పర్ కొవ్వొత్తి నా చేతికిస్తూ. పక్కనున్న నీళ్ల బేసిన్ పట్టుకొచ్చి ఇది పుచ్చుకో అన్నారు.
కొవ్వొత్తి పక్క బల్ల మీద ఉంచి నీళ్ల బేసిన్ 2 చేతులతోనూ పట్టుకొని నిల్చున్నాను. దూదిని నీళ్లలో ముంచి స్పృహ లేకుండా పడి ఉన్న ఆ మనిషి ముఖం మెల్లగా తుడవటం మొదలుపెట్టారు. తరువాత స్మెల్లింగ్ సాల్టు ముక్కు దగ్గర పెట్టారు. ఆ మనిషి నెమ్మదిగా కదిలాడు. బాధతో ఒక్కసారి మూలిగి కళ్ళు తెరిచాడు. గాయపడిన ఆ వ్యక్తి చొక్కా కాలరు వదులుచేశాడు. ముందు గుండెలు తీసేప్పటికీ కట్టుకట్టిన చెయ్యి భుజము బయటపడ్డాయి. ఆ గాయం నుంచి రక్తపు బొట్లు కారుతున్నాయి. రాచెస్పర్ తడి దూదితో ఆ భాగమంతా శుభ్రంగా తుడిచారు. బ్రతుకుతానా? ప్రాణభయం లేదు కదా? ప్రశ్నించాడు ఆ వ్యక్తి నీరసంగా. ఏం భయం లేదు, పైపైన గీసుకుపోయింది తప్ప లోతుగా గాయం అవ్వలేదు. ఊరికే కంగారు పడకయ్యా, కాస్త ఓపిక పట్టాలి. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. జేన్ నా వైపు తిరిగి పిలిచారు. సార్, 1 గంట సేపు ఈ పెద్ద మనిషికి సాయంగా కూర్చోవాలి. నువ్వు నెత్తురు కారుతుంటే జాగ్రత్తగా తుడు. తెలివి తప్పిపోతే ముక్కు దగ్గర వాసన చూపు. త్వరగా వచ్చేస్తాను. అతనితో మాట్లాడకు, తెలిసిందా? ఇదిగో రిచర్డ్, పెదవి కదిపావంటే ఊరుకోను. ఈమెతో ఒక్క మాట మాట్లాడావా నీ ప్రాణానికి మోసం వస్తుంది. వింటున్నావా? నువ్వు కంగారు పడి ఆమెని కంగారు పెట్టకు. ఆనక జరిగే వాటికి నేను బాధ్యుడిని కాను. రాచెస్పర్ కంఠం తీక్షణంగా ఉంది. పాపం ఆ మనిషి శక్తి లేనట్లుగా మూలగడం మొదలుపెట్టాడు. కదలటానికి కూడా శక్తి లేనట్లు, భయమో లేక చచ్చిపోతామో అన్న ఆలోచన అతన్ని శక్తిహీనుడిని చేసింది. చచ్చిపోయిన మనిషిలాగా కళ్ళు మూసుకొని పడున్నాడు. చేతిలోకి దూది తీసుకున్నాను. రాచెస్పర్ 1 నిమిషం పాటు నా వంక చూసి, జేన్, మాట్లాడొద్దని చెప్పాను. ఆ విషయం మర్చిపోకంటూ గదిలోంచి కదిలారు. బయట తాళం పెట్టిన శబ్దం. నాకు ఒక్క క్షణం ఏదో భయం కలిగింది. ఈ 3వ అంతస్తులో నిగూఢమైన పరిస్థితి. చుట్టూ చిక్కని చీకటి. పక్కన దెబ్బ తగిలి రక్తం కారిపోతూ పాలిపోయి పడి ఉన్న మనిషి. హత్య చేయడానికి ప్రయత్నించిన ఆ కూనీ కోరునుకు నాకు మధ్యన ఉన్నది తలుపొక్కటే. మధ్య మధ్య అడుగుల శబ్దం. బోనులోని జంతువులాగా నడుస్తున్న అడుగుల చప్పుడు, మధ్య గుర్రుగుర్రమన్న శబ్దం. ఇవన్నీ నాలోని ధైర్యాన్ని హరిస్తున్నాయి. నా ఒళ్ళు చల్లగా అయిపోతోంది. రక్తం గడ్డ కట్టుకుని పోయే పరిస్థితి. నా మనసులో రకరకాల ఆలోచనలు. ఇది ఎటువంటి నేరం? అసలు జరిగిందేమిటి? ఈ విషయం ఎంతో రహస్యంగా ఎందుకు ఉంచుతున్నాడు? తలుపు వెనక ఉన్నది మనిషా, జంతువా? బయటికి మామూలుగా కనిపించే ఆ స్త్రీలో ఇంతటి రాక్షసత్వం దాగి ఉందా? ఈ మనిషి ఎవరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రాచెస్పర్ అంటే ఇతనికి భయమా? ఆయన ఆజ్ఞల్ని అంత పిరికిగా ఎందుకు పాటిస్తున్నాడు? అసలు ఇతను ఇక్కడికి దేనికోసం వచ్చాడు? అతను మూలుగుతున్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. చచ్చిపోతాడేమోనని భయంగా ఉంది. అయినా అతనితో నేను మాట్లాడకూడదు. బల్ల మీద కొవ్వొత్తి కొడిగట్టిపోయింది. కిటికీ తెరల అంచు నుంచి ఉదయకాంతి తెల్ల తెల్లగా తొంగి చూస్తోంది. కింద పైలట్ మొరుగుతోంది. మరో 5 నిమిషాల్లో రాచెస్పర్ వచ్చారు. ఆయన వెనక డాక్టర్ కూడా వచ్చారు. గబగబా పని కానివ్వండి. అరగంట కంటే వ్యవధి ఇవ్వను. అరగంటలో కట్టుకట్టి ఇతన్ని జాగ్రత్తగా కిందికి దించాలి అన్నారు రాచెస్పర్. ఆయన కంఠంలో తొందర, అధికారం. పక్క మీద ఉన్న మానెస్ వైపు తిరిగి, ఎలా ఉంది అడిగాడు. నేను బతకను. పట్టుకుని పీకింది. లాభం లేదు అన్నాడతను విని వినిపించినట్లు. పిచ్చిగా వాగకు. కాస్త నెత్తురుపోయింది అంతే. 10 రోజుల్లో లేచి తిరుగుతావు. మీరు చెప్పండి డాక్టర్, అపాయం ఉందా? డాక్టర్ కట్లు విప్పారు. గాయాన్ని పరీక్షగా చూస్తూ, అపాయం లేదు కానీ చాలా నెత్తురుపోయినట్లుంది. అంత కారకుండా ఉంటే బాగుండేది. ఇదేమిటి? భుజం మీద చర్మం పీకినట్లుగా ఉంది. కత్తితో గాయం కనిపిస్తోంది. ఇక్కడ పళ్ళ గుర్తులు కూడా ఉన్నాయి. కొరికిందండి. పెద్ద పులిలా మీద పడి కొరికేసింది. రాచెస్పర్ కొవ్వొత్తి చేతిలోంచి లాక్కునేటప్పటికీ పిచ్చి కోపంతో పళ్లతో పీకింది. తలుచుకుంటేనే భయంగా ఉంది. నిలువెల్లా వణుకుతున్నాడు. చూడటానికి ఎవరో ఏందో నెమ్మదిగా ఉంది అనుకోకుండా మీద పడింది. అట్లా చేస్తుందని ఊహించలేకపోయాను. నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఒంటరిగా వెళ్లకు, అందులో రాత్రివేళ అని చెప్తూనే ఉన్నాను. వినకుండా వెళ్ళావు. నిన్నొక్కడిని పంపకుండా ఉండాల్సింది. నెమ్మదిగా మాట్లాడితే కాస్త బాగుపడుతుందనుకున్నాను. అనుకుంటావు. ఈ రాత్రి నిన్నేమీ అనను. అసలే బాధపడుతున్నావు ఇంకా అని బాధ పెట్టను. డాక్టర్, త్వరగా కట్టుకట్టండి. బాగా తెల్లవారిపోతున్నది. ఎండెక్కకుండా ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. అయిపోయింది. భుజం మీద కట్టుకట్టేశాను. ఇదేమిటి? చేతి మీద మరో గాయమా? నెత్తురు పీల్చేసిందండి. నా గుండెలు పిండుకుని నెత్తురు తాగుతానంటూ మీదకొచ్చి పడిందండి. భయంకరమైన అనుభవం. నా జన్మలో మర్చిపోలేను.
ఏయ్ రిచర్డ్, ఏదో వాగింది. ఆ పిచ్చి మాటలని తిరిగి అప్పజెప్పకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అన్నీ మర్చిపోతావు. హాయిగా జమైకా వెళ్ళిపో. ఆమె లేదనుకో. పాపం నిర్భాగ్యురాలు. రాచెస్పర్ మొదటిసారి నా వైపు చూశారు. తిరిగొచ్చిన తర్వాత, జేన్, ఈ తాళం చెవి తీసుకుని నా గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి పై అరలో నా చొక్కాలుంటాయి, అందులోంచి ఒక చొక్కా, రుమాలు పట్టుకురా, త్వరగా రావాలంటూ తాళం చేతులిచ్చారు. డాక్టరు, రాచెస్పర్ ఆ ఇద్దరూ కలిసి రోగికి బట్టలు కట్టారు. చొక్కా, కోటు వేసి పైన శాలువ కప్పి ఇద్దరూ కలిసి నెమ్మదిగా కిందికి తీసుకెళ్లారు. ఇంటి వెనక బండి సిద్ధంగా ఉంది. బండివాడు కూర్చుని ఉన్నాడు గుర్రం వెనక. బండి తలుపులు తెరిచాను. రోగిని లోపల పడుకోబెట్టి డాక్టర్ కూడా వెనకెక్కారు. రాచెస్పర్ బండి తలుపులు మూస్తూ, డాక్టర్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రేపటెల్లుండిలో మీ ఇంటికి వచ్చి చూస్తాను. రిచర్డ్, జాగ్రత్త. మాసన్ అంటే రిచర్డ్ ఎడం చెయ్యి ముందుకు చాపి, రాచెస్పర్, ఆమెని జాగ్రత్తగా చూసుకో, సాధ్యమైనంత దయగా చూసుకో. అతని కళ్ళల్లో కన్నీరు. నాకు సాధ్యమైనంత చేస్తున్నాను. ఇదివరలో ఎంత చేశానో ఇప్పుడు అలాగే చూసుకుంటున్నాను. బండి కదిలింది. రాచెస్పర్ వెనక్కి తిరిగారు. భగవంతుడా, దీనికి అంతం లేదా అని తనలో తాను అనుకుంటూ ఇంటి వెనక బాగాపు గేట్లు మూశారు. ఈ మధ్య నాకు చిత్రమైన కలలొస్తున్నాయి. అందులో ఒక కల తిరిగి తిరిగి రావటం ఆరంభమైంది. పసిపాప నా చేతుల్లో ఉన్నట్లు, ఆ పాప ఏడుస్తున్నట్లు కలలొస్తున్నాయి. ఇంట్లో ఇంతమంది అతిథులు ఉన్నా రాత్రయ్యేటప్పటికీ నాకు భయంగా ఉండేది. తిరిగి తిరిగి వస్తున్న ఈ కళ నా మనశ్శాంతిని పాడు చేస్తోంది. అప్పటికి మాసన్, రిచర్డ్ గాయపడి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంఘటన జరిగి కొద్ది రోజులైంది. ఒక మధ్యాహ్నం వేళ నా కోసం ఎవరో వచ్చారన్న కబురు విని కిందికొచ్చాను. రాబర్ట్, మా అత్త మిసెస్ రీడ్కి చాలా జబ్బుగా ఉందని, నన్ను చూడాలని అంటున్నదని కబురు తీసుకొచ్చాడు. మిస్ బ్లెంచ్తో బిలియర్డ్స్ ఆడుతున్న నా యజమానిని వెతుక్కుంటూ వెళ్ళి ఈ కబురు చెప్పాను. వెంటనే బయలుదేరి వెళ్ళటానికి అనుమతి అడిగాను. ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నాడు. నా జీతం 15 పౌండ్లు ఖర్చులకిచ్చారు. ఎందుకంటే నా దగ్గర కొన్ని షిల్లింగులు తప్ప డబ్బు లేదు. త్వరగా రమ్మని మరీ చెప్పి పంపారు. ఒక్క వారం రోజుల్లో తిరిగొద్దామని వెళ్ళిన నేను నెల్లాల పాటు ఉండాల్సొచ్చింది. గేట్స్ హెడ్లోని పరిస్థితులు ఏమీ బాగాలేవు. జాన్ రీడ్, మా అత్త కొడుకు, చిన్నప్పుడు నన్ను రాక్షసుడిలా హింసించి బాధించిన జాన్ పూర్తిగా చెడిపోయాడట. వ్యసనపరుడై తిరుగుబోతాయి డబ్బంతా ఖర్చు చేశాడట. స్త్రీలు, జూదం, వాటి కోసం తల్లిని మాటిమాటికి పీడించుకుని తినేవాడట. అప్పుల వాళ్లకి అత్త ఇవ్వగలిగినంత ఇచ్చి ఆఖరికి ఇవ్వలేనంది. జాన్ 2 సార్లు జైలు పాలై ఎక్కడా అప్పు పుట్టక తల్లి మీద కోపంతో పీల్చుకొని చచ్చిపోయాడు. కొందరది సహజ మరణం అంటే మరికొందరు ఆత్మహత్య అన్నారట. ఏది ఏమైనా కొడుకు మరణంతో అత్త మంచాన పడింది. ఆమెకి పక్షవాతం వచ్చింది. మాట స్పష్టంగా రావటం లేదు. అటువంటి స్థితిలో నా పేరు మాటిమాటికి పిలవటం, నన్ను చూడాలని అనటంతో పనివాడు ఈ కబురు తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో పూర్వపు వైభవం లేదు. చుట్టూ అప్పులు. పక్క మీద లేవలేని స్థితిలో అత్త పడి ఉంది. అత్త కూతుళ్ళు ఎలిజా, జార్జియానా అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అటువంటి వాతావరణంలో ఒక నెల్లాళ్ల పాటు గేట్స్ హెడ్లో ఉన్నాను. నా బాల్యం ఆ ఇంట్లో నరకప్రాయంగా గడిచింది. అందరూ నన్ను పొరుగును చూసినట్లు చూశారు. నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. నా మీద పగబట్టినట్లుగా కొట్టి, తిట్టి అనాథ శరణాలయానికి అప్పజెప్పారు. ఒకప్పుడు ఈ పరిసరాలు, ఈ మనసులు అంటే నా హృదయపు లోతుల నుంచి ద్వేషించాను, అసహించుకున్నాను. ఆనాడు 9 ఏళ్ల క్రితం ఈ గుమ్మం తొక్కనని నా నోటితో ఈమెని అత్త అని పిలవనని శపథం చేసి వెళ్ళాను. కానీ ఈనాడు మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వస్తున్నాను. ఇప్పుడు నా మనసులో ద్వేషం లేదు. ఈ ఇంటి వారి మీద కోపమూ లేదు. కాలం అన్ని గాయాలని మాపుతుంది అన్న మాటలు నా పట్ల నిజమయ్యాయి. ఈనాడు నేను అత్తను ద్వేషించలేకుండా ఉన్నాను. ఆమె పెట్టిన బాధలు మర్చిపోయాను. అత్త ప్రాణం పోవడానికి ముందు నేను 2 సార్లు ఆమె గదిలోకి వెళ్ళాను. మరణకాలంలో ఈ ఆఖరి దశలో అత్తకి భయం పట్టుకుంది. తను నా పట్ల 2 తప్పులు చేసిందట. వాటికి పరలోకంలో ఎటువంటి దండన లభిస్తుందో అన్న భయంతో కొట్టుకుంటున్నది. ఇప్పుడు బాధపడిపోతున్నది ఆనాటి తన ప్రవర్తన తలుచుకుని. మొదటిది తన భర్తకి అంటే నా తల్లి సోదరుడికి, నా మేనమామకి మృత్యుముఖంలో మాట ఇచ్చిందట. నన్ను తన పిల్లలతో సమంగా పెంచుతానని ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. నన్ను అనాథ శరణాలయం పాలు చేసింది. ఇక రెండవది 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అది నాకు తెలియచేయకుండా దాచింది. ఆ పెట్టెలో అడుగున ఉత్తరం ఉంది, తీసుకురా, అది నీకు సంబంధించింది, తీసుకొచ్చి చదువుకో అంటూ ముద్ద మాటలతో చెప్పింది.
మృత్యుదేవత నీడలో ఉన్న మిసెస్ రీడ్. ఆ ఉత్తరం విప్పాను. అమ్మా, నా అన్నగారి కూతురు జేన్ ఎక్కడుందో తెలియబరచగలరా? ఆ పసిదాని క్షేమ సమాచారాలు కూడా రాయండి. ఎక్కడుంది, ఎలా ఉంది? ఆ పిల్లని ఇక్కడికి పిలిపించుకోవాలని అనుకుంటున్నాను. భగవంతుని దయ వల్ల నా వర్తకం బాగా పెరిగింది. ఇప్పుడు డబ్బుకి కొదవలేదు. నేను పెళ్లి చేసుకోలేదు. నా అన్న కూతుర్ని పెంచుకుని నా తరువాత ఈ ఆస్తిపాస్తులకి ఆ అమ్మాయిని వారసురాలిగా చెయ్యాలనుకుంటున్నాను. కాబట్టి జేన్ ఎక్కడుందో వివరాలన్నీ రాయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీస్ ఐర్, మదరియా. ఆ ఉత్తరం 3 ఏళ్ల క్రితం రాసిందని పైన ఉన్న తారీఖుని బట్టి గ్రహించుకున్నాను. ఈ ఉత్తరం నాకెందుకు పంపలేదు అడిగాను. ఆ రోజున నువ్వన్న మాటలు మర్చిపోలేకపోయాను. నీ కళ్ళల్లో ద్వేషం, కోపం ఇవి నన్ను పిచ్చిదాన్ని చేశాయి. నీ మీద కక్ష సాధించాలని అనుకున్నాను. అత్త, ఆ విషయాలన్నీ నేనెప్పుడో మర్చిపోయాను. ఆమె నీళ్లు కావాలని సైగ చేసింది. కొద్దిగా నీళ్లు తాగించి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాను. అవన్నీ చిన్నతనపు రోజులు. అది జరిగిపోయి ఎన్నో ఏళ్లయింది. కానీ నేను మర్చిపోలేకపోయాను. ఆనాడు నువ్వు అన్న మాటకి ప్రతీకారం చెయ్యాలనుకున్నాను. మీ బాబాయ్ డబ్బుతో నువ్వు సుఖంగా నా పిల్లల్లాగా హాయిగా ఉంటావన్నది నేను భరించలేకపోయాను. అలా జరగకూడదు. నువ్వు చాలని తిండితో కృషించిపోవాలి. అందుకని మీ బాబాయికి రాసేశాను నువ్వు టైఫాయిడ్ జ్వరంతో ఆ శరణాలయంలో చచ్చిపోయావని. కానీ ఇప్పుడు భయంగా ఉంది. భగవంతుడు నాకు ఎలాంటి శిక్ష విధిస్తాడో అని ఈ ఆఖరి క్షణాల్లో భయంగా ఉంది. అత్త, నీ మీద నాకు కోపం లేదు. నేను నిన్ను క్షమిస్తున్నాను. భగవంతుడిని ప్రార్థించు. నీకు విముక్తి కలిగించమని వేడుకో. ఆయన్ని తలుచుకో అంటూ అక్కడి నుంచి కదిలాను. ఆ తరువాత అత్త చచ్చిపోయింది. మళ్ళీ మేము మాట్లాడుకోలేదు. అత్త పోయాక నేను కొన్నాళ్ళు అక్కడుండి ఎలిజా జార్జియాలకి ఇల్లు సర్దటంలో సాయం చేసి టారస్ ఫీల్డ్ హాల్కి తిరిగొచ్చాను. నేను వచ్చేటప్పటికి టారెన్ ఫీల్డ్ హాల్లోని అతిథులు లేరు. అప్పటికి కొన్నాళ్ల ముందే అంతా వెళ్ళిపోయారట. నేను మళ్ళీ నా నిత్యకృత్యంలో పడ్డాను. అదలాకి చదువు, నేను ఒంటరిగా ఆ ఆవరణలో నడవటం ఇత్యాది మామూలు కార్యక్రమంలో పడ్డాను. ఒక విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ ఇంటి యజమాని రాచెస్పర్ పూర్వంలా తరచూ ప్రయాణాలు చేయటం లేదు. ముఖ్యంగా మిస్ బ్లెంచ్కి ఈయనకి మధ్య రాకపోకలు కూడా బంద్ అయినట్లు తోస్తోంది. బహుశా ఈయన అమ్మాయిని పెళ్లి చేసుకోరేమో. ఈ వివాహం కార్యరూపం దాల్చదేమోనన్న సన్నని ఆశారేఖ నాలో తల ఎత్తుతున్నది. బ్లెంచ్ కుటుంబం, వారి అంతస్తు ఈ రాచెస్పర్ అంతస్తుకి అన్ని విధాలా తగి ఉంది. ఇన్ని ఉన్నా ఆయనకి ఆ అమ్మాయి పట్ల ప్రేమ లేదు అన్నది నా అంతరాంతరాలలో ఎక్కడో దాగి ఉన్న అభిప్రాయం. ఆ ఏడాది వేసంగి నీలంగా ఆకాశాన్ని చీల్చుకొని సూర్యకిరణాలు తీక్షణంగా నేలను తాకుతున్నాయి. ఈ వెచ్చదనంలో చలి కాచుకుందామన్నట్లుగా రకరకాల పక్షులు వలస వస్తున్నాయి. ఆకాశంలో కొత్త రకాల పక్షులు. ఎక్కడ చూసినా కాంతివంతంగా వెచ్చగా ఉన్న మనోహరమైన దృశ్యాలు. ఆ రోజు సూర్యుడు తన రాశిలోంచి మారబోతున్నాడు. ఇక్కడితో సూర్యుడు తన తీక్షణతని కోల్పోతూ ఉంటాడు. ఆ మధ్యాహ్నమంతా అదెలా తోటలోని నేరేడు పళ్ళు ఏరుతూ గడిపింది. మధ్యాహ్నమంతా బాగా పరుగులు పెట్టడం చేత అలసి త్వరగా నిద్రపోయింది. నేను మళ్ళీ తోటలోకి వెళ్ళాను. చుట్టూ వాతావరణం అతి రమ్యంగా ఉంది. సూర్యుడు తన ప్రతాపాన్నంతా చూపించి ఆఖరికి కాస్త శాంతించినట్లున్నాడు. ఆ రాత్రి సన్నగా మంచు కురుస్తోంది. చెట్ల ఆకుల్ని, భూమిని చల్లని గాలులు చుట్టుబెట్టి సేద తీరుస్తున్నాయి. ఆలోచన భారంతో నేను ఆ చెట్ల మధ్య తిరుగుతున్నాను. ఒకవైపు ఎత్తైన గోడ, ఆ గోడ వైపు నుంచి కాస్త పల్లంగా ఉన్న ప్రదేశంలో పెద్ద వృక్షం. ఆ అడవి పోక చెట్టు క్రింద చుట్టూ రాతి దిమ్మలు. ఇక్కడ ఈ దిమ్మ మీద కూర్చుంటే ఎవ్వరికీ కనపడను, అంత దట్టంగా ఉన్నాయి అక్కడి లతలు చెట్లును. చుట్టూ మల్లెలు, గులాబీలు తమ కుసుమ సౌరభాన్ని వెదజల్లుతున్నాయి. గాలి మందంగా పూల పరిమళాలని మోసుకొస్తున్నది. ఆ పరిమళంతో పాటు మరో సువాసన, అది ఏమిటో గుర్తించగలను. రాచెస్పర్ వదులుతున్న సిగార్ పొగ. ఆ క్షణంలో ఆయన ఎదుటపడాలని అనిపించలేదు. పొదల వెనక కదలకుండా నిల్చున్నాను. ఆయన నడుస్తూ నేరేడు చెట్టు కిందకు వెళ్ళి ఆ చెట్టు కొమ్మ వంచి బాగా పండిన కాయని కోస్తున్నారు. కాయ చేతిలో పట్టుకొని ముందు కొంగి పూల చెట్టు మీద వాలిన తుమ్మెదనంతా పరీక్షగా చూస్తూ, జేన్, ఇలా రా, వీడిని చూడు, ఈ తుమ్మెదగాడిని చూడు అన్నారు. నేను ఉలిక్కి పడ్డాను. కదలకుండా నక్కి కూర్చున్న నన్ను ఎలా గుర్తించారు? ఈ మనిషికి తల వెనక కళ్ళున్నాయా? దగ్గరికి వెళ్ళాను. చూడు, రెక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. వీడిని చూస్తుంటే నాకు వెస్టిండీస్లోని పొరుగులు జ్ఞాపకం వస్తున్నాయి.
ఇక్కడ పురుగులకి రెక్కలు పెద్దవిగా ఉండవు. చూడు చూడు, హాయిగా స్వేచ్ఛగా ఎలా ఎగురుతున్నాడో. ఆ తుమ్మెద మరో పువ్వు వెతుక్కుంటూ ఎగిరిపోయింది. నేనక్కడి నుంచి కదిలాను. ఆయన నాతో పాటు అడుగు ముందుకు వేశారు. వెనక్కి పద. ఇంత అందమైన రాత్రిని 4 గోడల మధ్య కూర్చుని వృధా చెయ్యకూడదు. సూర్యాస్తమయము, చంద్రోదయము ఒకటినొకటి కలుసుకునే ఈ మనోహరమైన రాత్రిని పక్క మీద పడుకుని వృధా చెయ్యడం న్యాయం కాదు. అస్తమయ సూర్యుడు పశ్చిమాద్రిని ఎర్రని తెరలో కప్పుతున్నాడు. ఆకాశం ఊదారంగు తెరల మధ్య దాక్కుని ఉంది. ఆ తెర మధ్య నుంచి ఎర్రని బంతిలాగా సూర్యుడు అస్తమిస్తూ కనిపిస్తున్నాడు. కిందికి జారబోతున్న ఆ ఎర్రని కాంతికి పైన ఆకాశంలో సన్నని మెత్తని కాంతులు, గులాబీ, లేత పసుపు రంగులు సయ్యాటలాడుతున్నాయి. ఆకాశంలోని సగభాగమంతా ఈ రంగుల ప్రపంచంలో స్నానం చేస్తోంది. తూర్పు దిక్కున చిక్కని నీలాకాశం, చిక్కగా నల్లగా ఉన్న ఆకాశంలో శుక్రతార జ్వాలామానంగా ప్రకాశిస్తోంది. ఈ ఒక్క నక్షత్రం చంద్రోదయానికి సంకేతంగా తళతళ మెరుస్తూ ఉంది. మరి కాసేపట్లో చంద్రోదయం అవుతుంది. చంద్రకాంతిలో నల్లని ఆకాశం వెన్నెల స్నానం చేస్తుంది. మేము ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మాట్లాడుతూనే అడవి పోక చెట్టు కిందనున్న రాతి అరుగు మీద కూర్చున్నాం. సంభాషణ గబుక్కున స్వంత విషయాల వైపు మళ్ళింది. మాటల్లో ఒక రకమైన ఉద్వేగం, తొందరపాటు. అంతవరకు హృదయాల్లో నిగూఢమైన ఉన్న భావాలు మాటల్లోకి మారుతున్నాయి. భావావేశంతో ఉద్రేకపూరితంగా ఉన్న మాటలు బయటపడుతున్నాయి. జేన్, థారన్ఫీల్డ్ అందమైన ప్రదేశం కదూ. ఈ వేసవి వెన్నెలలో ఎంత రమ్యంగా ఉందో చూడు. ఈ ప్రదేశం వదిలి వెళ్ళాలంటే నీకు బాధగా లేదా? మా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోగలవా? మాకు దూరమై ఉండగలవా? అడుగుతున్నారు రాచెస్పర్. బాధగానే ఉంటుంది. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఈ ఇల్లు, ముఖ్యంగా మిమ్మల్ని వదిలి వెళ్ళలేనండి. నా కంఠంలో ఉద్రేకం, నా మనసులో నీ ఉద్రేకం దాచుకోలేకుండా ఉన్నాను. తెగించి అడిగేశాను. మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవటం, నన్ను మీ నుంచి వేరు చేయటం కంటే చంపేయడం మేలు. నా కళ్ళ వెంట నీరు కారిపోతున్నది. నేను తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు. మీరు వెళ్ళు అంటే వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్తాను అన్నాను. నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది అంటావా? ఎందుచేత అడుగుతున్నారు? ఆయన కంఠంలో ఒక రకమైన ఆతృత. వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఇంటికి మిస్ బ్లెంచ్ వధువుగా రాబోతున్నది. నాకు వధువా? ఎవరు? నేనెవరిని పెళ్లి చేసుకోవటం లేదే. ఆయన కంఠం తీవ్రంగా ఉంది. మీరు పెళ్లి చేసుకోరా? చేసుకుంటాను, చేసుకోవాలి, పళ్ళు బిగించి అంటున్నారు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండటం సాధ్యం కాదు. మీరే చెప్పారుగా. లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నా మాట నిలబెట్టుకుంటాను. నేను వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. నా కంఠం తీవ్రంగా ఉంది. నా బాధ ఎవరికి అర్థమవుతుంది? గట్టిగా అడిగాను. నేను మనిషిని కాదనుకున్నారా? నేనేమైనా యంత్రాన్నా? నాకు మటుకు హృదయం ఉండదా? అమృతం తాగబోతున్న సమయానికి నోటి ముందు నుంచి లాగేసుకుంటుంటే భరించగలను అనుకుంటున్నారా? బీదదాన్ని, అందం లేనిదాన్ని, కాబట్టి నాకు హృదయం ఉండదనుకోకండి. నేను కూడా అందంగా ఉండి బాగా డబ్బుండి ఉంటే మీరు నన్ను వదిలి వెళ్ళిపోగలరా? నేనిప్పుడు ఎంత యాతన పడుతున్నానో అంతకు మించి 1000 రెట్లు బాధపడేట్లు చేసేదాన్ని. భేష్ అంటూ గబాల 2 చేతుల్లో నన్ను బంధించారు. గుండెలకి హత్తుకుంటూ నా 2 పెదవులని తన పెదవులతో సృజిస్తూ జేన్, జేన్ అంటున్నారు ఉద్రేకంగా. వదలండి, మీరు పరాయి సొత్తు, పెళ్ళైన వారిలోనే లెక్క, నన్ను వెళ్ళనివ్వండి. జేన్, జేన్, కదలకు, పిరికి పిట్టలాగా గింజుకోకు. నేను పక్షిని కాదు వలవేసి పట్టుకోవడానికి. నాకు హృదయం ఉంది, ఆత్మశక్తి ఉంది. ఆ శక్తితోనే వెళ్ళిపోతున్నాను అంటూ విదిలించుకున్నాను. ఆయన చేతుల్లోంచి తప్పించుకొని ఎదురుగ్గా నిటారుగా నిల్చున్నాను. అయితే నీ ఆత్మశక్తే నీ విధిని నిర్ణయించబోతుందనుకుంటా. నా హృదయాన్ని, నా చేతిని నీకు అందిస్తున్నాను. అందుకో. ప్రపంచంలో నాకున్న సమస్తాన్ని నీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. జీవితమంతా నాకు తోడు నీడగా, నా నెచ్చిలిగా, నా ప్రాణంగా గడపమని వేడుకుంటున్నాను. మీరు ఇదివరకే ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఆ వ్యక్తితోనే మీరు బతకాలి అన్నాను నేను. జేన్, తొందరపడకు, నువ్వు అనవసరంగా ఉద్రేకపడిపోతున్నావు. ఈ చెట్టు కింద కూర్చుని నిదానంగా మాట్లాడుకుందాం అన్నారు. గాలి మందంగా వీస్తున్నది. చెట్ల ఆకులు తలలూగిస్తూ అల్లల్లాడుతున్నాయి. అడవి పోక చెట్లు మొదట్లో బండ మీద కూర్చున్నాం. ఎక్కడి నుంచో కోకిలపాట వినిపిస్తోంది. రాచెస్పర్ కదలకుండా కూర్చుని ఉన్నారు. ఆయన నా వంక మృదువుగా చూస్తున్నారు. జేన్ అంటూ దగ్గరకు తీసుకుని, నేను పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్నే జేన్. నేను చెప్పేది బోధపడుతున్నదా?
నువ్వే నా వధువువి. జేన్, నిన్ను పెళ్లి చేసుకోవటం నాకిష్టం. నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టం లేదా చెప్పు అడిగారు. ఆయన నుంచి దూరంగా జరిగాను. ఇది నమ్మలేకుండా ఉన్నాను. ఈ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం నా బుర్రలోకి ఎక్కనంటున్నది. జేన్, నా మాటను నమ్మటం లేదా? అవును, నీ దృష్టిలో నాకు అంతే విలువుందన్నమాట. నీ కళ్ళకి అబద్ధాలు కోరుగా కనిపిస్తున్నానా? ఉద్రేకంగా అడుగుతున్నారు. జేన్, నా ప్రేమలో నీకు నమ్మకం కలిగిస్తాను. నేను ఆ బ్లెంచ్ని ప్రేమించాననుకుంటున్నావు కదూ. నేను పెట్టిన పరీక్ష గురించి చెప్తా విను. వాళ్లకున్నంత సంపద నాకు లేదు. నేనంత ఆస్తిపరుడను కాను అన్న వదంతి ప్రచారం చేశాను. నేనే కావాలని ఈ వదంతి పాకనిచ్చాను. దాని ఫలితం ఏమిటో తెలుసా? వాళ్ళ అమ్మ వాళ్ళు వెనక్కి తగ్గారు. పూర్వపు ఆదరణ, మర్యాదలు వగైరా తగ్గిపోయాయి. నా పట్ల ఉదాసీనత తప్ప అభిమానం లేదు. అటువంటప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? జేన్, నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఎలా చెప్పను? ఈ హృదయం చూపించనా? జేన్, నన్ను వదిలిపెట్టకు. నా కోర్కే లేదనుకు. పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వవు. త్వరగా అను. మీ కళ్ళవంక ఒక్కసారి చూడనివ్వండి. ఏది? చంద్రకాంతి పడేట్లు ముఖం తిప్పండి. ఆయన ముఖం ఎర్రగా భయపడుతున్నట్లుగా చూస్తున్నారు. ఆ కళ్ళు విచిత్రమైన కాంతితో తళతళ్లాడుతున్నాయి. జేన్, అలా చూడకు. అమాయకంగా, స్వచ్ఛంగా ఆ చూపుకి నేను తట్టుకోలేను. జేన్, నన్ను హింసించకు. మిమ్మల్ని హింసిస్తున్నానా? మీరన్న మాటలు నిజమే అయితే, అవి మీ హృదయపు లోతుల నుంచి వచ్చినవైతే, నాలో హింస కాదు, మీ పట్ల ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞత. ఈ భావాలకి తప్ప మిగతా వాటికి చోటు లేదు నాలో. కృతజ్ఞత? కృతజ్ఞత ఎవరికి కావాలి జేన్? నాకు నీ ప్రేమ కావాలి. నేను మీ దాన్ని అని చెప్పు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పు. తాగిన వాడిలాగా గబగబా మాట్లాడుతున్నాడు. నేను ఆయన అడిగినట్లే చెప్పాను. మనస్ఫూర్తిగా అంటున్నావా జేన్? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా? ఇష్టమే. ఎలా చెప్పమన్నారు? ఒట్టు పెట్టుకోనా? దైవ సాక్షిగా చెప్తున్నాను. మీ భార్యని కావాలని మనసారా కోరుకుంటున్నాను. సరేనా? జేన్, ఇలా దగ్గరగారా, ఇంకా దగ్గరగా. నువ్వు పూర్తిగా నా మనిషివి. 2 చేతులు వేసి నన్ను గుండెలకి హత్తుకున్నారు. నా చెంపకి తన చెంప చేర్చి నన్ను సంతోషపెట్టు. నేను నిన్ను సుఖపెడతాను. మన ఇద్దరి ఆనందం నీ చేతుల్లో ఉంది అంటూ గుండెలకు హత్తుకున్నారు. భగవంతుడు నన్ను క్షమిస్తాడు. మా ఇద్దరి మధ్యకు మానవ మాతృలు రాకుండా ఉండాలని, ఆమెను ఎల్లకాలం నా హృదయంలో భద్రపరచుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మన మధ్యకి ఎవరొస్తారు? ఎవరున్నారని నాకు బంధువులెవరూ లేరు. ప్రేమ నన్ను గుడ్డిదాన్ని చేసింది. మధ్యాహ్నంలాగా నన్ను మత్తులో ముంచింది. లేకపోయినట్లయితే ఆ కళ్ళల్లో విజయగర్వం నేను గుర్తించి ఉండేదాన్ని. నా మాటలు ఆయనకి అంతటి విజయోత్సాహం ఎందుకు కలిగించాయో అన్నది యోచించి ఉండేదాన్ని. కానీ నా హృదయం ప్రేమతో పరిపూర్ణమై ఉంది. నా జీవితానికి శాంతి లభించింది. చుక్కాని లేని నా జీవిత నౌక ఒడ్డుకు చేరింది తృప్తిగా. ఆయన్ని ఆనుకొని కూర్చుని ఉన్నాను. నా నిర్ణయం సరైందేనా? జేన్, నీకు సంతోషంగా ఉందా? ఆనందంగా ఉన్నావా? తిరిగి అడుగుతున్నారు. నేను ఉన్నాను, సంతోషంగా ఉన్నానంటూ తిరిగి తిరిగి జవాబు చెప్తున్నాను. నా గత జీవితానికి పరిహారం లభించబోతున్నది. నా బాధలకి, నా వ్యధలకి పరిహారం కలుగుతుంది. ఎవ్వరూ లేని ఈ ప్రాణిని నా హృదయానికి చేర్చుకుంటాను. బయట ప్రపంచం నుంచి కాపాడుకుంటాను. నేను చేస్తున్న దాంట్లో పొరపాటు ఏమీ లేదు. భగవంతుడు నేను చేసే పనిని మెచ్చుకుంటాడు. ఇక ప్రపంచంతో నాకు పని లేదు. ప్రపంచాన్ని ఎదిరించగలను. పిచ్చి ప్రేలాపనతో నన్ను తిరిగి తిరిగి ముద్దు పెట్టుకుంటున్నారు. గుండెలకి దగ్గరగా హత్తుకుంటున్నారు. ఆకాశంలోని ఆ చంద్రుడు ఏమైపోయాడు? వెన్నెల కనబట్టం లేదేం? నాకు అతి దగ్గరలో ఉన్న ఆయన ముఖాన్ని స్పష్టంగా చూడలేకుండా ఉన్నాను. పండు వెన్నెల మాయమై మబ్బులు మూసుకుంటున్నాయి. మేము కూచున్న చెట్టు గబగబా ఊగిపోతున్నది. గాలి ఉధృతానికి మూలుగుతోంది. గాలి విసురుగా ఉధృతంగా చుట్టబెడుతోంది. లోపలికి వెళ్ళిపోదాం. వాతావరణం అమాంతం మారిపోయింది. లేకపోతే తెల్లవారేదాకా ఇక్కడే కూర్చొని ఉండాలని ఉంది. నాకు అలాగే ఉంది. మీరు పక్కనుంటే. ఆకాశంలో పెద్ద మెరుపు. ఆ మెరుపు వెనకాతల నుంచి ఉరుములు. చెవులు చిల్లులు పడే శబ్దంతో ఉరుములు. ఆ శబ్దానికి చెవులు మూసుకున్నాను. మెరుపుల కాంతి కళ్ళు మిరుమిట్లు కొలుపుతుంటే భయంతో ఆయన గుండెల్లో తలదాచుకున్నాను. గబగబా వర్షం ఆరంభమై ఏనుగుదంతంలాగా దిమ్మరిస్తోంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్ల మధ్య నుంచి ఇంట్లోకి చేరుకున్నాం. ఇద్దరం పూర్తిగా తడిసిపోయాం. నా తల విప్పుకొని నీళ్లు దులుపుకొని
తలా తుడుచుకుంటున్నాను. రాచెస్పర్ నా తల వెంట్రుకలు తుడుస్తున్నారు. ఈలోగా మిసెస్ ఫెయిర్ఫార్స్ వచ్చింది ఆ గదిలోకి. ఆవిడ రావటం మేమిద్దరం గమనించనే లేదు. గోడ గడియారం 12 కొట్టింది. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో, పడిసం పడుతుంది, త్వరగా వెళ్ళు. ఏది ఒక్కసారి ఇలా చూడు. 2 చేతులతోనూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. వదలలేనట్లు మళ్ళీ మళ్ళీ దగ్గరకు తీసుకున్నారు. చివరికి చేతులు వదిలించుకొని నా గదిలోకి వెళ్ళబోతున్నాను. ఆ హాలు గుమ్మంలో మిస్సెస్ ఫెయిర్ఫార్స్ నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమె కళ్ళు విచారంగా జాలిగా ఉన్నాయి. వెళుతూ ఆమె వంక చూసి నవ్వాను. మేడమెట్లెక్కుతూ తెల్లవారాక అసలు విషయం చెప్తాను. ఆమెకి ఆశ్చర్యం కలగటం సహజమే అనుకున్నాను. ఆ రాత్రి ఏ వస్తువు చూసినా అందంగా ఆనందంగా ఉన్నది. ప్రతిదీ కొత్తగా కనిపిస్తోంది. నా ఆనంద పారవస్యంలో అనుమానాలకి చోటు లేదు, సంశయాలకి స్థానం లేదు. బయట గాలి విజృంభించింది. వెర్రిగా ఉధృతంగా వీస్తోంది. ఈ గాలికి తోడు ఉరుములు మెరుపులును. నాకు భయం వెయ్యలేదు. ఆ రాత్రి రాచెస్పర్ 3 సార్లు నా గదిగుమ్మం దగ్గరికొచ్చి అడిగారు, భయం లేదుగా, క్షేమంగా ఉన్నావా అని. ఆయన అలా వచ్చి వచ్చి నా క్షేమం విచారించటం వల్ల నాకు ధైర్యంగా ఉంది, సుఖంగా ఉంది, కొత్త శక్తి వచ్చినట్లుంది. తెల్లవారేటప్పటికీ అదెలా నా గదికి పరిగెత్తుకుంటూ వచ్చింది. రాత్రి అడవి పోక చెట్టు మీద పిడుగు పడింది. ఆ చెట్టు 2గా చీలిపోయి సగం విరిగి పడిపోయిందని చెప్పటానికి కాలం చాలా వేగంగా పరుగులు పెడుతూ ఉంది. పెళ్లికి ముందున్న 4 వారాలు ఇట్టే దొర్లిపోయాయి. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇంకా చెయ్యవలసిన పనులేమీ లేవు. రాచెస్పర్ నన్ను చాలాసార్లు మిల్కౌట్కి తీసుకువెళ్లారు. అక్కడే నా బట్టలు కొనుక్కున్నాను. నా జన్మలో అనుకోని ఆఖరి కల్లో కూడా ఊహించినని బట్టలు కొనుక్కున్నాను. నగలతో డబ్బుతో ఆయన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నా జేన్ ఈ చుట్టుపక్కల స్త్రీలందరికంటే ఖరీదైన బట్టలు కట్టుకోవాలి. చీనాంబరాలతో నా వధువుని అలంకరించుకుంటాను. శిరస్సు నుంచి పాదం దాకా అమూల్యమైన దుస్తులతో అలంకరిస్తాను అన్నారాయన. వద్దు, విలువైన నగలు ఆడంబరాలు ఈ జేన్ ఒంటి మీద అసహజంగా వికృతంగా ఉంటాయి. నేను మామూలు గవర్నెస్ని, సాధారణ మనిషిని అని వారించబోయాను. కానీ ఆయన నా మాటలు వినిపించుకోలేదు. మేము ప్రపంచమంతా చుట్టి రావాలన్నారు. లండన్లో ఖరీదైన హోటల్లో బస ఏర్పాటు చేశారు. నా ప్రాణానికి ప్రాణమైన ఈ ప్రియసఖిని లండన్ నుంచి ఫ్రాన్స్ తీసుకెళ్తాను. ఫ్రాన్స్లోని ద్రాక్ష తోటలు, ఇటలీలోని సూర్యకాంతి నా జేన్ చూడాలి. ప్రపంచంలోని అన్ని వింతలు చూడాలి. అన్ని విషయాలు నా భార్య తెలుసుకోవాలి. ఈమె ఎవరికీ తీసిపోరంత అనుభవజ్ఞురాలు కావాలి. అంత క్రితమే నా బాబాయికి మదిరియాలో ఉన్న నా ఏకైక రక్తబంధువుకి ఉత్తరం రాశాను. నేను పెళ్లి చేసుకోబోతున్నానని, ఆయన ఆశీర్వచనాలు కోరుకుంటున్నానని. కానీ అక్కడి నుంచి బదులు రాలేదు. బట్టలన్నీ సర్దేశాను. నా గదిలో బట్టలతో ఉండిన పెట్టెలు ఒకవైపుగా పేర్చబడి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. రేపు ఈ పాటికి ఈ పెట్టెలన్నీ లండన్ వెళ్ళిపోతాయి. అక్కడ హోటల్లోకి మిసెస్ రాచెస్పర్ కోసం ముందుగానే పంపబడుతున్నాయి. మిసెస్ రాచెస్పర్ అని పేరు రాసి ఆ కాగితం పెట్టెపైన అంటించాలి. అలా రాసి అంటించాలని అనిపించటం లేదు. మిసెస్ రాచెస్పర్ అనే వ్యక్తి మరునాటి ఉదయం దాకా రూపు పోసుకోదు. రేపు ఉదయం 8ంటికి కానీ ఆమె జన్మించదు. నా బీరువాలో ముత్యంలాగా తెల్లగా ఉన్న సిల్క్ గౌను వేలాడదీస్తుంది. ఆ గౌను మీద వేసుకోవడానికి మంచు తెర వంటి పల్చని ముసుగు. రేపు జన్మించబోయే ఆ యువతి కొరకు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. నిన్ను ఇప్పుడు స్పృశించను. కలల్లో తేలి ఆడుతున్న నిన్ను ముట్టుకోను. నాకెందుకో జ్వరం వచ్చినట్లుగా వేడిగా ఉంది. చల్లగాలికి కిందికి వెళ్తున్నాను అని బీరువాలో ఉన్న ఆ గౌనికి ప్రాణం ఉన్నదన్నట్లుగా చెప్పి కిందికి దిగాను. ఈ పెళ్లి హడావిడి కంటే, ప్రయాణపు ఏర్పాట్ల కంటే నన్ను కలవరపెడుతున్న విషయం మరొకటి ఉంది. క్రితం రోజు నాకు విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలోని దృశ్యాలు నన్ను కలవరపరుస్తున్నాయి. సరిగ్గా నిద్రపోలేకపోయాను. క్రితం రోజు రాచెస్పర్ పక్క పల్లెకు వెళ్లారు. ప్రయాణానికి ముందు కొన్ని వ్యవహారాలు పూర్తి చేసుకోవాలని 30 మైళ్ళ దూరంలో ఉన్న ఊరికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోయారు. ఆయన రాక కోసం నేను ఆదుర్దాగా ఎదురుచూస్తున్నాను. నా మనసులోని భయాలని ఆయన ముందు వెళ్ళబోసుకుని నా హృదయ భారాన్ని తగ్గించుకోవాలని ఎదురుచూస్తున్నాను. ఇంకా చీకటి పడలేదు. ఆ సాయంత్రం వేళ తోటలో పూల పందిళ్ల కింద తిరుగుతున్నాను. దక్షిణపు గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఆ సమయంలో ఈదరకి గాలి విసరటం ఆశ్చర్యంగా ఉంది.
కొన్ని రోజుల క్రితం రెండుగా విరిగిన అడివపోక చెట్టు మోడులా నిలబడి ఉంది. ఆ చెట్టు మొదలు నోరు తెరుచుకుని చూస్తూ ఉంది. అటూ ఇటూ చీలిన చెట్టు కొమ్మలు ఎండి వాడిపోయి ఉన్నాయి. చెట్టు పైభాగం రెండుగా చీలిన దాని మొదలు గట్టిగా రెండు భాగాలని కలిపినట్లు నిలబడి ఉంది. భూమిలోని వేళ్లు ఆ చెట్టుని దృఢంగా నిలబెట్టి ఉన్నాయి. నీ రెండు భాగాలు విడిపోకుండా గట్టిగా పట్టుకున్నావు. నువ్వు అట్లాగే శక్తివంతంగా ఉండాలి. నీలో జీవిశక్తి ఎక్కడో ఉండే ఉంటుంది. పూర్వంలాగా పచ్చని ఆకులతో శోభన్నరంగా వెలగలేకపోయినా నీ రెండు భాగాలు కవల పిల్లల వలె ఒకదాన్ని ఒకటి పెనవేసుకుని జీవించే హక్కు కోసం పోరాడుతున్నాయి అని చెట్టుతో మాట్లాడాను. ఈ మధ్య నాలో పిచ్చి ప్రేలాపన ఎక్కువైంది. నోరు లేని వస్తువులతో మాటలు మొదలు పెడుతున్నాను. తోటలో తిరుగుతూ ఉన్నాను. యాపిల్ చెట్టు కింద పళ్ళు గుట్టగా రాలిపడున్నాయి. గాలి విసురుకి చాలా రాలాయి. అవన్నీ ఏరి ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టాను. లైబ్రరీ గదిలో నిప్పు వెచ్చగా ఉండేటట్లు మరికాసిన్ని దుంగలు వేశాను. రాజస్పర్ వచ్చేటప్పటికి గది వెచ్చగా ఉండాలని నిప్పు సెగకి దగ్గరగా కుర్చీ ఉంచాను. ఇలా నిప్పుకు ఎదురుగా కూర్చోవటం ఆయనకి చాలా ఇష్టం. గడియారం 10 కొట్టింది. నాకు అశాంతిగా ఉంది. ఏమీ తోచటం లేదు. స్థిమితంగా కూర్చోలేకుండా ఉన్నాను. వెన్నెలలో అలా రోడ్డు దాకా వెళ్ళి వద్దామని బయలుదేరాను. గేటు దగ్గర చెట్లలోంచి గాలి దూసుకుపోతూ రయ్యమని శబ్దం చేస్తోంది. రోడ్డు మీద ఎక్కడా జనసంచారం లేదు. నేను ఎదురు చూస్తున్న ఆ ప్రయాణికుడు కనుచూపు మేర కనబట్టం లేదు. ఆయన వస్తే బాగుండును. ఆయన రావాలి, త్వరగా రావాలి. నాలో నేను అనుకుంటున్న భావాలు శబ్దరూపంలో పైకొచ్చాయి. ఎందుకు రాలేదు? ఇంత ఆలస్యం ఎందుకైంది? మనసులో ఏదో వంక టీ తాగే సమయానికే రావాల్సిన మనిషి సాయంత్రమైనా రాలేదు. చీకటి పడింది, ఇంకా రాలేదు. రాత్రి అయిపోయింది. అర్ధరాత్రి కావస్తున్నది. ఎందుకు రాలేదు? ఏదన్నా అపాయం సంభవించిందా? రాత్రి జరిగిన సంఘటన నా మనసులో మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆ ఇంట్లోకి నేను వెళ్ళలేను. ఆయనకి ఎదురు వెళ్ళి తీసుకొస్తాను. ఇద్దరం కలిసొస్తాం. గబగబా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాను. ఒక 1/2 మైలు దూరం నడిచానో లేదో దూరాన డెక్కల చప్పుడు. మరుక్షణంలో గుర్రం మీద వ్యక్తి, ఆ వెనకనే పరిగెడుతున్న కుక్క. ఆయనే, అది రాచస్పరి విగ్రహమే. ఆ వెనక వస్తున్నది మా పైలట్. ఆ వెన్నెల వెలుగులో నేను కనిపించుంటాను. గాలిలో చెయ్యూపుతున్నారు. గుర్రం ఆపి వంగి 2 చేతులు అందించారు. నేను లేకుండా నువ్వు ఉండలేవు, ఒప్పుకుంటావా? ఇలా పాదం మీద కాలు వెయ్యి, ఈ చెయ్యి పట్టుకో అన్నారు. ఆయన్ని చూసిన సంతోషంలో నేను తేలికగా దూదిలా అయిపోయాను. ఒక్క దూకున ముందుకెక్కి కూర్చున్నాను. ఆయన నన్ను 2 చేతులతో గుండెలు కాంచుకొని నా తల మీద ముద్దు పెట్టుకున్నారు. గుర్రం నడక సాగించింది. ఏమిటి విశేషం? ఇంత రాత్రివేళ ఒంటరిగా ఎందుకొచ్చావు అడిగారు. ఏమీ లేదు. మీకోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయాను. ఎంతకీ మీరు రాలేదు. ఆ ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చోలేకపోయాను. బయట ఈదురుగాలి విసుగ్గా ఉండి, జేన్ జేన్, నీ ఒళ్ళు వెచ్చగా ఉంది. నీ చెంపలు చేతులు మండిపోతున్నాయి. జ్వరం వచ్చిందా? ఏం జరిగింది? ఆదుర్దాగా అడుగుతున్నారు. ఏమీ లేదు. ఇప్పుడంతా బాగుంది. భయము, విచారము అన్నీ పోయాయి. మీరు చెప్తే నవ్వుతారు. రేపు గడిచాక నవ్వలేను. అంతదాకా నాకు నవ్వే సాహసం లేదు. నేను సంపాదించుకున్న ఈ అపూర్వ వరం జారిపోతుందేమోనని భయం. నిజంగా నువ్వేనా? నా గుండెలకి తలాంచి కూచుంది. నువ్వేనా అన్న సంశయం కలుగుతోంది జేన్. కొన్ని వారాలుగా నువ్వు నా చేతిలోంచి చేపపిల్లలు తప్పించుకొని పారిపోతూ వచ్చావు. ఇన్నాళ్లకి ఈనాడు ఈ మేకపిల్ల నా చేతికి చిక్కింది. జేన్, తప్పిపోయిన మేకపిల్ల యజమాని కోసం వెతుక్కుంటున్నట్లుగా నా కోసం వచ్చావా? నిజం చెప్పు. నీ అంతట నువ్వే వచ్చావా? నా అంతటా కావాలని వచ్చాను. మరీ పొంగిపోకండి. ఇల్లొచ్చేసింది. నన్ను దించండి అన్నాను. పనివాడొచ్చి గుర్రాన్ని తీసుకెళ్లాడు. ఇద్దరం లైబ్రరీ హాల్లోకి వచ్చాం. అక్కడ భోజనం సిద్ధంగా ఉంది. జేన్, నాతో కలిసి భోంచేయి. బహుశా ఇక్కడ ఇది మన ఆఖరి భోజనమేమో. చాలా రోజులకి గాని తిరిగిరాం. అంచేత ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఆయన మాట కాదనలేకపోయాను. కానీ నేనేమీ తినలేకుండా ఉన్నాను. మింగుడు పడటం లేదు. రేపటి ప్రయాణపు ఉత్సాహంలో ఆకలి మర్చిపోవాలి. ఏమీ తినటం లేదు. ఎందుకని నాకే తెలియటం లేదు. గబాల్న జీవితమంతా మిథ్యలాగా కనిపిస్తోంది. ఆఖరికి మీరు కూడా ఏదో కలలోని వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. బలంగా కండలు తిరిగిన చెయ్యి ముందుకు జాపి, ఇది కూడా కలేనా? నిజం కాదా అడుగుతున్నారు నవ్వుతూ. అవును, ముట్టుకొని చూస్తున్నాను. అయినా కూడా కలలాగా అనిపిస్తున్నది. మీరు తింటం అయిపోయిందా అడిగాను. అయిపోయింది జేన్. ఈ రాత్రంతా మెలకువగా ఉంటానని మాటిచ్చావు, మర్చిపోయావా?
పెళ్లికి ముందు రోజున రాత్రి మనిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకోవాలనుకున్నాం. ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటావా? భోజనం సామాన్లు తీసుకెళ్లమని బెల్ కొట్టాను. బల్ల శుభ్రం చేశారు. ఇద్దరమే గదిలో మిగిలాం. మండుతున్న నిప్పు సెగని ఒక్కసారి కదిపాను. పైన పేరుకుని ఉన్న నివురు రాలిపోయి నిప్పు ఎర్రగా కణకణలాడుతోంది. ఆయన కుర్చీకి దగ్గరగా చిన్న బల్ల మీద కూర్చున్నాను. రాచెస్పర్ మోకాళ్ళకి నా తల తాకుతోంది. నాకు నిద్ర రావటం లేదు. ఇక్కడే ఇంకో 2 గంటలు కూర్చొని నా మాట నిలబెట్టుకుంటాను. బట్టలన్నీ సర్దుకున్నావా? రేపు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? ఆహా, అన్నీ అయ్యాయి. నా పనులన్నీ అయిపోయాయి. రేపు ఉదయం బయలుదేరుతున్నాం. చర్చి నుంచి వచ్చిన అరగంటలో మన ప్రయాణం. జేన్, ఎందుకు అలా ఉన్నావు? మొహం తెల్లగా పాలిపోయినట్లుగా ఉంది. భయపడుతున్నావా? నా గురించి భయమా? చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? నేను మాట్లాడలేదు. గోడకున్న గడియారం 12 గంటలు కొట్టింది. ఆ గంటల శబ్దం గాలిలో అటు ఇటు ప్రతిధ్వనించి అంతా నిశ్శబ్దమైపోయింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ నేను చెప్పటం మొదలుపెట్టాను. నిన్ననంతా ఒకటే హడావిడిగా ఉన్నారు. సంతోషంగా కూడా ఉన్నాను. భయపడలేదు కూడాను. మీరు అన్నారే భయంగా ఉన్నానని. ఆ భయాలు, సందేహాలు నిన్న నాకు కలగలేదు. మన ఇద్దరి భవిష్యత్ తలుచుకుంటూ పొంగిపోయాను. రాబోయే కాలంలో మనం ఎంత సంతోషంగా గడపబోతున్నది ఊహించుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. ఉండండి, ఆపకండి, నన్ను చెప్పనివ్వండి. మన దాంపత్య జీవితం నా మనోవీధిలో గులాబీ పువ్వులా కనబడజొచ్చింది. సౌరభం వెదజల్లే ఆ పుష్పంలాగా మన జీవితాలు సుఖంగా ఉంటాయని కలలు కంటూ బట్టలు సర్దుకున్నాను. ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుకున్నాను. సాయంత్రం అయిపోయింది. సోఫీ పిలిపించింది. నా పెళ్లి గౌను చూపించడానికి. అప్పుడే వచ్చిందట తయారై. ఆ పెట్టెలో గౌను కిందుగా అపూర్వమైన వస్తువు. అది సన్నని లేసు. పెళ్లి సమయంలో నేను తల మీద కప్పుకోవటానికి మీరు ప్రత్యేకంగా తయారు చేయించి పంపిన బహుమతి. నేను వద్దని అన్నా వినకుండా మీరు పట్టుబట్టి లండన్ నుంచి తెప్పించినారు. అది చూసి నవ్వుకున్నాను. సాదా మనిషి అయిన మీ వధువు అంత విలువైన బహుమతి ధరించలేదు అని మిమ్మల్ని ఏడిపించాలని అనుకుంటూ చేతిలో పట్టుకుని చూశాను. రాణివాసం వాళ్ళు ధరించాల్సిన విలువైన దుస్తులు ఈ మామూలు స్త్రీకి మీరిస్తున్నారని ఏడిపిస్తూ నా చేతిలో అల్లిన మామూలు లేసు మీకు చూపిద్దామనుకున్నాను. అతి సామాన్యంగా ఉండే ఈ పేద పిల్లకు ఈ లేసు చాలదా అని కూడా అడుగుదామనుకున్నాను. మీ హోదాకి తక్కువ అని అడగాలనుకున్నాను. నా గురించి బాగా కనిపెట్టావే. తరువాత ఆ లేస్లో ఇంకా ఏం కనిపించాయి? అంత విచారకరమైన విషయాలు ఏం ఉన్నాయబ్బా? అల్లరిగా అడిగాడు. కథ కొనసాగుతుంది.